గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నేటి నుంచే గ్యారంటీల మేళా. ప్రజాపాలనలో జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఇప్పటికే లబ్ధి పొందితే దరఖాస్తు అక్కర్లేదు. రేషన్ కార్డు ఉంటేనే గ్యారంటీలకు అర్హత. కార్డు లేకపోతే కొత్తగా దరఖాస్తుకు ఛాన్స్. ఇప్పటికే గ్రామాలకు చేరిన అప్లికేషన్లు. కార్యక్రమానికి 3714 బృందాల ఏర్పాటు. 100 దరఖాస్తులకు ఒక కౌంటర్ అంటూ సీఎస్ స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో ప్రజాపాలన పోస్టర్ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజమైన అర్హులకు గ్యారంటీలు. ప్రజాపాలనతో ప్రజల వద్దకే ప్రభుత్వం. దరఖాస్తులు ఇచ్చిన 100 రోజుల్లో అమలు. 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ. తర్వాత ఎంపీడీఓ, తహసీల్దార్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ప్రజాపాలన దరఖాస్తులని ఫారాలని విడుదల చేశారు. దరఖాస్తు పేరుతో దగా. గ్యారంటీల ఎగవేతకే ఈ హడావిడి. పార్లమెంటు కోడ్ దాకా కాలయాపన. టైంపాస్ చేయడానికి దరఖాస్తులు. కేసీఆర్ కొన్న వాహనాలు ఇష్టం లేకపోతే వాటిని అంబులెన్సులుగా మార్చండి. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తెలంగాణ భవన్లో నిన్న మీడియాతో మాట్లాడారు. దాసోజు శ్రవణ్ అధైర్యపడద్దు, అండగా ఉంటా. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ఎమ్మెల్యే కేటీఆర్ భరోసా. రాజన్న సిరిసిల్ల జిల్లా పోతుగల్లో ఇటీవల విద్యుత్ షాక్తో మరణించిన జంగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ తరపున 2 లక్షల చెక్కు అందించారు ఎమ్మెల్యే కేటీఆర్. ప్రజాక్షేత్రంలో కొట్లాడుదాం. కాంగ్రెస్ హామీల అమలు కోసం నేతలను నిలదీద్దాం. తెలంగాణతో బీఆర్ఎస్కు పేగుబంధం. కేసీఆర్ అంటే నమ్మకం, బీఆర్ఎస్ అంటే విశ్వాసం. కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు కార్యకర్తలకు. కాంగ్రెస్ హామీలన్నింటినీ నెరవేర్చాలి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైర్ బస్సుల సమ్మె సైరన్. 5 నుంచి సమ్మెకు వెళ్లే యోచనలో ఓనర్లు. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఇబ్బందులు. ఓవర్లోడ్ ఇన్సూరెన్స్ నిబంధనలు మార్చాలి. కేఎంపీఎల్ రేట్లు సవరించాలని వినతి. సమస్యల పరిష్కారానికి డెడ్లైన్. గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా. కొత్త తేదీలు త్వరలో ప్రకటిస్తామన్న టీఎస్పీఎస్సీ. ఇప్పటికే 2 సార్లు వాయిదా. నిరాశలో అభ్యర్థులు ఉన్నారు. దళిత బంధుతో పెట్రోల్ బంక్. 9 మంది లబ్ధిదారుల పొత్తు. ప్రభుత్వ సాయంతో పదిరలో ఏర్పాటు. కామారెడ్డి కరీంనగర్ ప్రధాన రహదారిపై 1.7 కోట్లతో ఫిల్లింగ్ స్టేషన్. లబ్ధిదారులు 8 మంది మహిళా కూలీలే. బంకు ప్రారంభించారు కేటీఆర్. ఇంటర్ అడ్మిషన్లు హైజాక్. కార్పొరేట్ కాలేజీల మాయా. వచ్చే ఏడాది సీట్లు ఇప్పటికే బ్లాక్. ఎయిమ్స్ను కొట్లాడి తెచ్చినాం, తాత్సారం చేశామంటే ఒప్పుకోం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసత్యాలను ఖండిస్తున్నాం. ప్రధాని మోడీని సీఎం, డిప్యూటీ సీఎం కలవడాన్ని స్వాగతిస్తున్నాం. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. కొడంగల్లో రేవంత్ సోదరుడు. ఆదిలాబాద్లో కంది. అధికారిక సమావేశంలో అధికారం లేని కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నటువంటి వార్తలు వెలుగు చూస్తున్నాయి. 1000 కోట్ల భూమిని కాపాడిన కేసీఆర్ ప్రభుత్వం. హైకోర్టు తీర్పుతో తొలగిన అడ్డంకులు. కబ్జాదారుల ఆధీనంలోని కట్టడాల తొలగింపు. శంషాబాద్లో 50 ఎకరాలు స్వాధీనం. గురుకుల పోస్టుల భర్తీకి సన్నాహాలు. మెరిట్ జాబితాలు సిద్ధం. హైకోర్టు కేసుల నేపథ్యంలో తర్జన భర్జన. త్వరలోని స్పష్టతపై ఆశాభావం. సర్టిఫికెట్ల పరిశీలనకు సన్నాహాలు. అధికారులకు నేడు ఓరియంటేషన్. కన్నడేతర బోర్డుల ధ్వంసం. కర్ణాటకలో ఉద్రిక్తంగా. కన్నడ 60% నిర్ణయం. కేఆర్వి ర్యాలీలు. ఇంగ్లీష్ బోర్డుల కూల్చివేత. అయోధ్యలో సూర్య స్తంభాలు. 25 రూపాయలకే కిలో బియ్యం. భారత్ రైస్ పేరుతో విక్రయించనున్న కేంద్రం. రాహుల్ మరో యాత్రకు సిద్ధమవుతున్నట్టుగా వార్త చూస్తున్నాం. భారత్ న్యాయ యాత్ర చేపడతారని పార్టీ ప్రకటించింది. తెలంగాణ టుడే. రేవంత్ అన్వీల్స్ ప్రజాపాలన ఎజెండా. సేస్ పీపుల్ వితౌట్ రేషన్ కార్డ్ కెన్ ఆల్సో అప్లై ఫర్ 6 గ్యారంటీస్ అనే ఒక వార్త చూడొచ్చు. టీవీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం.